నమస్తే. ప్రస్తుతం బీజేపీ టార్గెట్ రెండు తెలుగు రాష్ట్రాలే అనుకోవచ్చా? ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ మీద బీజేపీ అధిష్టానం అంతా కూడాను ఎక్కువ ఫోకస్ చేసింది. దక్షిణ భారతదేశంలోనే కర్ణాటక తర్వాత బీజేపీ కొంత స్ట్రాంగ్గా ఉంది అంటే అది తెలంగాణలో చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఖచ్చితంగా ఈ లోక్సభ స్థానాలు ఎక్కువగా రాబట్టాలి అని చెప్పేసి బీజేపీ అయితే భావిస్తుంది. దాదాపుగా ఖమ్మంను కూడా బీజేపీ టార్గెట్ చేసే యోచనలో ఉంది. అందుకోసం అని చెప్పేసి ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడి కోసం వెతుకుతుంటే ఒక నాయకుడు అయితే ప్రత్యక్షంగా కనిపించాడు. ఆయన కొంత స్నేహశీలి, ప్రతి ఒక్కరితోనూ ఆయన చాలా సన్నిహిత్యంగా మంచిగా ఉండే వ్యక్తి. అలాగే ప్రతి సేవా కార్యక్రమాలు అనేకమైన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో ఎలాంటి మచ్చలేని నాయకుడు ఒక నాయకుడిని వెతికారు. ఖచ్చితంగా బీజేపీ ఈ విషయంలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఖమ్మం నుంచి పోటీ చేయించడానికి ఎలాంటి ఎలిగేషన్ లేకుండా ఎలాంటి మచ్చలేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇది తాండ్ర వినోద్ రావు అనే పేరు అయితే గట్టిగా వినిపిస్తుంది. ఎవరి తాండ్ర వినోద్ రావు? తాండ్ర వినోద్ రావు అనే వ్యక్తి అంటే ఖమ్మం జిల్లాకి సంబంధించిన వ్యక్తి, ఖమ్మం జిల్లా వాసి. ఆయన ఖచ్చితంగా పాల్వంచ ఆయన సొంత ఏరియా కాబట్టి ఖమ్మంలో కొంత స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వినోద్ రావు అని తాండ్ర వినోద్ రావు అని చెప్పుకోవచ్చు. ఆయన ప్రత్యేకంగా అనేకమైన సేవా కార్యక్రమాలు, దట్టు ఈయనకి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. అలాగే ఏకలవ్య ఫౌండేషన్ అనే ఒకటి స్థాపించి ఈ ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించిన వ్యక్తి తాండ్ర వినోద్ రావు అని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఆయన్ని ఇక్కడి నుంచి బరిలో దింపితే ఏది ఏమైనా సరే ఖచ్చితంగా గెలిచినా గెలవకపోయినా కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ అయితే ఖమ్మంలో బీజేపీకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్న మాట. ఎందుకంటే ఖమ్మం జిల్లా అనగానే కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ హవా ఉన్నా సరే బీఆర్ఎస్ అక్కడ అంతా హవాజుపోయే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ తర్వాత బీజేపీ చాలా స్ట్రాంగ్ అవ్వాలని కూడా యోచిస్తుంది. ఖచ్చితంగా ఖమ్మానికి సంబంధించి బీఆర్ఎస్ పూర్తిగా అక్కడ కొలాప్స్ అయినట్లే చెప్పుకోవచ్చు. అంటే ఏది ఏమైనా సరే ఖమ్మం నుంచి వినోద్ రావు అనే వ్యక్తిని పోటీ చేస్తే కనుక కొన్ని సత్ఫలితాలు రాబట్టవచ్చు అని చెప్పేసి కేంద్రంలో ఉన్న పెద్దలు కానివ్వండి, అలాగే బీజేపీ అధిష్టానం కానివ్వండి, వీళ్ళందరూ కూడా యోచిస్తున్న మాట ఇది. ఇక వినోద్ రావుకు సంబంధించి ఎలాంటి ఎలిగేషన్ లేని వ్యక్తి, ఒక క్లీన్ ఇమేజ్, అంటే ప్రతి ఒక్కళ్ళతో కూడాను చాలా మృదు స్వభావంగా మాట్లాడే వ్యక్తి. ఏది ఏమైనా సరే ఆయా ప్రాంతాల్లో ఖమ్మం జిల్లాకు సంబంధించి అనేకమైన ప్రాంతాల్లో ఆయన అనేక సేవా కార్యక్రమాలు తన ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా కానీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కాబట్టి దేశం కోసం, ధర్మం కోసం ప్రతి ఒక్కటి కూడాను చాలా క్లీన్గా ఉండాలని చెప్పేసి ఆ ఏరియాలో ఉన్న నాయకుడు ఎవరు ఉన్నారంటే తాండ్ర వినోద్ రావు. ఆయన పోటీ చేస్తే ఖచ్చితంగా పోటీలో కూడాను సత్ఫలితాలు రాబట్టవచ్చు అని చెప్పేసి కొంత పెద్దలు చెప్తున్న మాట, బీజేపీ పెద్దలు చెప్తున్న మాట. అలాగే కేంద్రంలో కూడా కేంద్ర నాయకత్వంతో కూడా ఆయనకు కొన్ని సాన్నిహిత్యం ఉంది. ఖచ్చితంగా అక్కడ కూడా కొంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి కాబట్టి ఆయనకి ఏది అయినా సరే ఒకవేళ వినోద్ రావు అక్కడ విజయం సాధిస్తే కనుక ఖచ్చితంగా ఆయన కేంద్రంతో మాట్లాడి ఫైట్ చేసైనా సరే ఖమ్మం జిల్లాకి రావాల్సిన నిధులు ఏవైతున్నాయో, ఖమ్మం జిల్లాకి రావాల్సిన ఏవైతే పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకురాగలిగే వ్యక్తి వినోద్ రావు అని కూడా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్న మాట అక్కడ. ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రాలో కూడా టీడీపీతో బీజేపీ పొత్తులో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఫలితాలు కొంత పాజిటివ్ ఉన్నప్పటికీ కూడాను అదే పాజిటివ్నెస్ ఇక్కడ కూడా టీడీపీతో పొత్తుంటే కనుక ఖచ్చితంగా ఎన్నికల సమయంలో పొత్తుంటే కనుక ఖమ్మంలో కొంత టీడీపీ వేవ్ కూడా ఉంది కాబట్టి బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ మిక్స్ అయితే కనుక ఖచ్చితంగా ఫలితం అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది, సత్ఫలితం అనేది వచ్చే అవకాశం ఉంది. అంటే ఈవెన్ సోనియా గాంధీ కనుక అక్కడ పోటీ చేయకపోతే ఖచ్చితంగా వినోద్ రావుకి మంచి అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఖమ్మం ఆయా ప్రాంతంలో ఆయన తెలియని వ్యక్తులు లేరు. ఎందుకంటే ఆయన చేసే అనేకమైన సేవా కార్యక్రమాలు కానీ, ఆయన ఫౌండేషన్ ద్వారా కానీ, ఆర్ఎస్ఎస్లో ఉన్న సంబంధాలు కానీ ప్రతి ఒక్కరితో కొన్ని సత్సంబంధాలు, మంచి సంబంధాలు ఉన్న పరిస్థితి ఉంది ఆయనకి, వినోద్ రావుకి. సో ఖచ్చితంగా ఖమ్మంలో కూడాను బీజేపీ కాషాయ జెండాను ఎగరవేయాలని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే తాండ్ర వినోద్ రావుకు సంబంధించి అక్కడున్న ఖమ్మం జిల్లా వ్యక్తి కాబట్టి, పాల్వంచకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయనకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా సరే ఒక మంచి వ్యక్తిని అక్కడి నుంచి సెలెక్ట్ చేశారు. అంటే ఈ మధ్యనే ఆయన బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది కిషన్ రెడ్డి సమక్షంలో కూడాను. సో ఖచ్చితంగా ఆయనకున్న క్లీన్ ఇమేజ్
అలాగే ప్రస్తుతానికి అయోధ్య రామమందిరం ఎఫెక్ట్ దేశమంతా ఉంది. అలాగే ఖమ్మంలో మరీ ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకోటి మోదీ హవా కూడా అక్కడ నడుస్తుంది కాబట్టి బీజేపీకి కొంత వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా బీజేపీకి ఉందని చెప్పుకోవాలి. సో బీజేపీ ఇంకా ఇలాంటి వ్యక్తికి టికెట్ కేటాయిస్తే కనుక, బీజేపీ వినోద్ రావు లాంటి వ్యక్తికి కేటాయిస్తే కనుక ఖచ్చితంగా ఒక మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. అంటే ఏది ఏమైనా సరే బీజేపీ ప్రభావం దేశంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, అనేక మారుమూల గ్రామాల్లో కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. బికాస్ ప్రతి భారతీయుడు కూడాను దాదాపుగా 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిరం కళ నెరవేర్చింది మోదీగా కాబట్టి, మోదీ హయాంలోనే జరిగింది కాబట్టి అనేకమైన సేవా కార్యక్రమాలు, అనేకమైన డెవలప్మెంట్లు, అనేకమైన ప్రాజెక్టులు తీసుకొచ్చింది బీజేపీ కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఇలాంటి వ్యక్తికి ఎలాంటి ఇబ్బందులు లేని, ఎలాంటి ఎలిగేషన్స్ లేని, ఎలాంటి మచ్చ లేని వ్యక్తి తాండ్ర వినోద్ రావు కాబట్టి ఇలాంటి వ్యక్తికి కనుక ఖమ్మం సీటు కేటాయిస్తే పక్కాగా ఆయన మంచి ఫలితం వచ్చే అవకాశం ఉందని కూడా మనకు అందిన సమాచారం ప్రకారం. ప్రాథమికంగా అక్కడ గ్రామాల్లో నివసిస్తున్న వారందరూ కూడాను కొంత వినోద్ రావు తెలిసిన వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తులు అయితే ఆయన మీద ఎలాంటి ఎలిగేషన్స్, ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి అలాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే మంచి ఫలితం వచ్చే అవకాశం ఉందని ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా భావిస్తున్న పరిస్థితి అక్కడ ఉంది. సో నిజంగా ఏది ఏమైనా సరే బీజేపీ ఖచ్చితంగా వినోద్ రావుకి టికెట్ కేటాయించాలని చెప్పేసి కూడాను ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొంది.